ఓకే. సో రైట్ నౌ మనం ఆస్ట్రాల్లో బాండ్ టైప్ ప్యానెల్ దగ్గర ఉన్నాము. సో ఈ ప్యానెల్‌లో ఉన్న ప్రోడక్ట్ ఫీచర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హలో మీ పేరు? నరేష్ మేడం. నరేష్ గారు. సో ఇక్కడున్న ప్రోడక్ట్స్ ఫీచర్స్ వాటి గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. మన దాంట్లో బ్రెడ్ అండ్ బటర్ ప్రోడక్ట్ వచ్చేసి బాంటెడ్ ఫాస్ట్ అండ్ క్లియర్ మేడం. ఈ ప్రోడక్ట్ వచ్చి మన 25 ఇయర్స్ నుంచి ఈ మార్కెట్లో ఉంది. సో ఈ దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి మేడం. 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. టైం వేరియేషన్ బట్టి వేరియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 5 మినిట్స్లో అయిపోతుంది. మార్బుల్ టు గ్రానైట్ ఆర్ వుడ్ టు గ్లాస్ అవన్నీ అతికించడానికి ఫాస్ట్ అండ్ క్లియర్ యూజ్ చేస్తాము. ఇది 5 మినిట్స్లోనే అయిపోతుంది. 5 మినిట్స్లోనే అతుక్కుంటుంది. సో ఇది 5 మినిట్స్ ఉంది ఇందులో వేరియంట్. అండ్ ఇది 8 అవర్స్ ఉంటుంది, ఇది 4 అవర్స్ ఉంటుంది. టైం వేరియేషన్ బట్టి ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం మన దాంట్లో. సో ఇది వచ్చేసి క్లియర్ వేరియంట్ మేడం. క్లియర్ అంటే ట్రాన్స్పరెంట్ కలర్, వాటర్ టైప్ ఉంటుంది. సో ఇప్పుడు గ్లాస్ టు గ్లాస్ బాండింగ్ ఉన్నప్పుడు we can see that చూసారా ట్రాన్స్పరెంట్ ఉంది గ్లాస్ టు గ్లాస్ బాండింగ్. సో వెనకాల ఏం కనిపించదు, ట్రాన్స్పరెంట్ కాబట్టి వాటర్ టైప్ ఉంటుంది కాబట్టి గ్లాస్ టు గ్లాస్ బాండింగ్ కి ఫాస్ట్ అండ్ క్లియర్ వాడతారు మేడం. ఓకే. సో అండ్ వుడ్ ఉంది కదా, వుడ్ టు గ్లాస్ బాండింగ్ కూడా వెనకాల ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి ఇది వాడతారు మేడం. అండ్ స్ట్రెంత్ ఎక్కువ కావాలంటే మనది 8 అవర్స్ ఉంటుంది. బాంటెడ్ సూపర్ స్ట్రెంత్ ఇది 8 అవర్స్లో వర్క్ అయిపోతుంది, కానీ స్ట్రెంత్ బాగుంటుంది. ఇది కూడా గ్రానైట్ మార్బుల్ అతికించడానికి యూజ్ చేస్తారు మేడం. ఇందులో మన దాంట్లో వచ్చేసి స్పెషల్ ప్రోడక్ట్ ఉంది మేడం, బాంటెడ్ ప్రో. ఇది బాంటెడ్ ప్రో మేడం. ఇది వచ్చేసి యూవీ రెసిస్టెన్స్ ఉంది, అంటే ఇంటీరియర్ యూజ్ చేయొచ్చు, ఎక్స్టీరియర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు క్లాడింగ్ ఉంటుంది కదా, మార్బుల్ గ్రానైట్ క్లాడింగ్స్ వేస్తారు కదా, నేమ్స్ క్లాడింగ్స్ ఉంటాయి కదా, అది బయట వేస్తారు వాళ్ళది. ఇప్పుడు సపోజ్ మనం వసదాన్ని ఏమనుకో వాళ్ళు క్లాడింగ్ మెటల్ కూడా బయట వేస్తారు. బయట వేసినప్పుడు యూవీ అంటే సన్లైట్ పడుతుంది. సన్లైట్ పడ్డప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసామనుకో యూవీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అది సస్టైన్ చేస్తుంది. యూవీ రెసిస్టెన్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది? సన్లైట్ పడ్డప్పుడు మ్యాచరైజర్స్ అవన్నీ వెదర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని మెటీరియల్స్ ఊడిపోతాయి సన్లైట్ పడ్డప్పుడు. సో ఈ ప్రోడక్ట్ వాడితే మాత్రం అది యూవీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఊడిపోదు. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడితే అసలు వారంటీ ఏంటి? వారంటీ మేడం, ఈ ప్రోడక్ట్ మాత్రం లైఫ్ లాంగ్ వారంటీస్ ఉంటాయి. లైఫ్ లాంగ్ వారంటీ. I don't think so. Lifelong warranty कुछ होता है. एपॉक्सी అలానే ఉంటుంది. This one, the marble will be the cut. Okay, bonds remain same. Okay, the bond. బాండింగ్ అలానే ఉంటుంది, కానీ మార్బుల్ మాత్రం కట్ అయిపోతుంది. ఎపాక్సీ అంతే. Where the temperature is not go very high. సో ఒకటి ఏదైనా లైఫ్ లాంగ్ వారంటీ ఉందంటే అది ఇదని చెప్పొచ్చు అందరికి నేను. yes madam. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.